Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు ఇంకా మేము పెద్ద వీడియోలు ఏం తీయలేదు. ఇంకా అలాగా అన్నం తిన్నది అలా చూసి ఆ రోజు మా మమ్మీకి బాగాలేదని చెప్పి మా డాడీయే కూర వండారన్నమాట, కైమా కూర. ఇంకా ఆ కైమా కూరలో అయితే కారం ఎక్కువైపోయింది. కానీ సూపర్ ఉంది. ఇంకా కారం కొంచెం తక్కువ ఉంటే చాలా బాగుంది. ఆ రెసిపీ కావాలంటే మీకు ఎప్పుడైనా నేను షేర్ చేస్తానులేండి. అంటే నేను వీడియోస్ నేను కష్టపడి చెప్తున్నాను. ఇవి ఎప్పుడో తీసాను అనమాట. కాకపోతే ఎందుకు పెట్టలేదంటే నాకు ఎగ్జామ్స్ ఇప్పటికీ 3 ఎగ్జామ్స్ అయిపోయాయి. రేపు మ్యాథ్స్ మళ్ళీ. అయినా సరే నేను చెప్తున్నాను మీకోసం, కానీ మీరు ఎవరో చూడట్లేదు. నాకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంచుకుని మరి మీకు చెప్తున్నానంటే మరి చూసుకోండి. ఇంకా ప్లీజ్ కొంచెం నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంక ఇక్కడైతే అన్నీ జ్యూస్ చేస్తున్నాను అనమాట. కర్బూజా అయితే నాకు మిక్స్ అవ్వడమే రాదు, మళ్ళీ ఏకంగా జ్యూస్ కూడా అక్కడ. ఇంకా అలాగ కర్బూజా జ్యూస్ చేసి పైన బూస్ట్ వేసి ఇచ్చాడనమాట మా అన్నయ్య అయితే నాకు. ఇది వచ్చేసి ఫ్రైడే రోజులో అనమాట. ఇంకా పెద్దగా చెప్పాం కానీ వీడియోలు ఏంటంటే మధ్యలో కొన్ని తీయలేదు ఇంకా వీడియోస్ మేమైతే. ఇంకా అక్కడ మా మమ్మీ అయితే అట్టయితే వేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఆ రోజు ఇంకా మాకు ఆ రోజు స్కూల్ అయితే సెలవు అన్నమాట. ఎందుకు సెలవు అంటే గుడ్ ఫ్రైడే అని సెలవు అయితే ఇచ్చారు. ఇంకా మమ్మీ సెలవు ఇచ్చారు కదా అని చెప్పి పని అయితే చేయమని చెప్పింది. అంటే ఆ రోజు కదా. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. అట్లా చూపించినదేమో ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. సాటర్డే రోజు వ్లాగ్. ఇంకా అలాగ మమ్మీ అయితే కూర వండిందంతా చూపిస్తుంది అక్కడ. ఇంకా ఇక్కడ చూసాక కదా, ఇంకోండి కూర అయితే బాగా ఉడికిపోతుంది. అదేం కూర అంటే బెండకాయ ఎగిరిని, ఇంకోటేమో వంకాయ కర్రీ అయితే పెట్టిందన్నమాట మమ్మీ అయితే. ఇంకా ఆ రోజు 2 కూరలు అయితే సూపర్ వచ్చాయన్నమాట. నాకైతే బెండకాయ కర్రీ అయితే బాగా నచ్చింది. బెండకాయ వంకాయ 2 ఒకేలా నాకైతే బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఇంకా జ్యూస్ చేశాడు కదా, ఇంకా అదైతే మళ్ళీ చేసి ఇచ్చాడు. ఇంకా అలాగా తాగమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే రోజు ఇంకేంటంటే అక్కడ మమ్మీ చెప్పాను కదా, ఇంకా హాలిడేస్ ఏదో పని చేయమంటుంది. చేద్దామని చెప్పి ఇంకా అక్కడ సాన్నేసి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా అక్కడ బుక్స్ సర్దిన తర్వాత బెడ్రూమ్లో బట్టలు అయితే సర్దుకున్నాము. మా బట్టలు అయితే అంటే మమ్మీ బుక్స్ ఒకటే సర్దుమంది, కాకపోతే నాకు బట్టలు చూడగానే కొంచెం చిరాకుగా అనిపించింది. ఇంకా అందుకు బట్టలు కూడా మడతేద్దామని చెప్పి నేను ఇక్కడ బట్టలు మడతెడుతున్నాను. మా చెల్లె మా అన్నయ్య అయితే అక్కడైతే హాల్లో పని చూసుకున్నాను అనమాట. నేను బెడ్రూమ్లో అయితే బట్టలు సర్దాను. ఇంకా మా మమ్మీ పక్కన ఇచ్చి అయితే ఇక్కడ కూర వండుతుంది అనమాట, పీతల కూర. పీతల కూర రెసిపీ అనేది మీకు ఏదైనా వ్లాగ్లో చెప్తాను, కానీ ఈ వ్లాగ్లో కూడా అంతేం ఉండదు, సింపుల్గానే మాట రెసిపీ ఎలా చేయాలో ఈ వ్లాగ్లో అయితే ఉన్నది, చూసేయండి. ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ అనేది అంటే ఇలాగా పీతల కూర ఇలా వండుకొని నిజంగా నాకైతే చాలా ఇష్టం ఇలాగా. ఇంకా ఇది అంటే మేము చేసుకున్న ఇలా వండుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే కొంచెం అంటే మాకు వెరైటీగా అనిపించవచ్చు, మీకు చూసే మీరు వేరే అంటే ఒక్కొక్కరు అలా వండుకుంటారు కదా. అంటే కొంతమంది టమాటాలు వేసుకుంటారు, లేదంటే వేసుకోరు, అలా ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఇంకా ఇలా చేసుకుంటాము. నాకైతే ఇలా అయితే చాలా ఇష్టం అన్నమాట పీతల కూర అనేది. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది అన్నమాట పీతల కూర ఇలా వండుకుంటే. ఒకసారి మీరే ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇంకా వీలైతే ఎప్పుడైనా మీరు అడిగితే ఏదైనా మా సండే కానీ ఎప్పుడైనా తేమని ఒక్క వీడియో సపరేట్గా చూపిస్తాను అన్నమాట. రెసిపీ ఎలా ఉండాలో అంటే అదంతా ఆ వీడియో మొత్తం ఇంకా దానికే చూపిస్తాను. అలా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ప్లీజ్ చేసుకోవచ్చు కదా. నేను ఎంత కష్టపడి చెప్తున్నాను, అసలు మా అదృష్టం ఏంటో కానీ అసలు చేస్తున్నాం వీడియోస్, బట్ ఏంటో పెడుతున్నాను అయినా సరే ఎవరు చూడట్లేదు, చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏం చేస్తాము ఇంకా అలాగే పోతుంది. ప్లీజ్ కొంచెం
ఇంకా అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ షేర్ అవన్నీ చేయొచ్చు కదా. ఎంత కష్టపడి పెడుతున్నాను అంటే నాది కూడా ఉంది తప్పు, అంటే డైలీ పెట్టాలి వీడియోస్ కానీ డైలీ పెట్టట్లేదు, అదే ప్రాబ్లం. ఇంక ఇక్కడైతే ఆవకాయ పచ్చడి పెట్టడానికి అయితే బాగా కడుక్కొని క్లాత్ తడిసి అయితే పక్కన పెడుతున్నాం అన్నమాట. అక్కడ ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అంతా మేము నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంక ఇక్కడైతే బాగా తుడిసేసుకున్నాక ఇంకా అన్నం తినేసాం అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా అన్నం అయితే తినేసి ఇంకా ఆవకాయ పచ్చడి చేయడానికి అయితే వెళ్ళాము. ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలా ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా ప్లీజ్. నా కోసం ఇంత కష్టపడి చెప్తున్నాను కదా, అంటే ఎగ్జామ్ టైంలో కూడా కష్టపడి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందాం. బాయ్.